ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడిన విషయం మనందరికీ విదితమే. అయితే ఈ గ్రూప్ 1 పరీక్షలు నిన్న ఎగ్జామ్ జరిగి, ఈ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఒక ఎగ్జామ్ సెంటర్‌లో ఐఫోన్ కలకలం సృష్టించింది. సో, అంతేగాకుండా దాని ద్వారా కొన్ని ప్రశ్న పత్రాల ఫోటో బయటికెళ్తున్నట్లుగా గమనించినట్లుగా అర్థమవుతా ఉంది. సో, దానికి సంబంధించినటువంటి వివరాలను మనం ఒకసారి పరిశీలిస్తే, అయితే ఈ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఒక ఎగ్జామ్ సెంటర్‌లో ఐఫోన్ కలకలం సృష్టించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, దీని వివరాలలోకెళ్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైనటువంటి ఓ విద్యార్థి సెల్ ఫోన్‌తో ప్రశ్నపత్రాన్ని ఫోటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. సో, లోపలికి ఇప్పుడు క్వెషన్ మార్క్ ఏందంటే ఐఫోన్‌తో ఎగ్జామ్ సెంటర్‌లోకి ఎలా పోయాడన్నదే క్వెషన్ మార్క్. ఎందుకంటే బయట చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. అన్ని చెకింగ్ పాయింట్స్ దాటుకొని ఒకటో రెండన్నా ఉంటాయి చెకింగ్ పాయింట్స్. తర్వాత లోపల డోర్ దగ్గర ఇన్విజిలేటర్ ఉంటాడు. వీటన్నిటిని దాటుకొని ఆ స్టూడెంట్ ఐఫోన్ ఎలా లోపలికి తీసుకెళ్ళాడన్నది ఇప్పుడు ఒక $1,000,000 క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ ఆ విద్యార్థి పట్టుకుపోవడమే కాకుండా అంత ధైర్యంగా ప్రశ్నపత్రాన్ని ఫోటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. అయితే స్థానిక క్విజ్ కాలేజీలోని 121701 వెన్యూ కోడ్లో హాల్ టికెట్ నెంబర్ 1211005338 ఉన్న ఒక అభ్యర్థి ఐఫోన్తో ప్రశ్నపత్రాన్ని ఫోటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఫోన్ తీసుకునేందుకు ఇన్విజిలేటర్ ప్రయత్నించగా ఆ అభ్యర్థి వాదనకు దిగాడు. దీంతో చీఫ్ సూపరింటెండెంట్కు తెలుపగా ఆయన వచ్చి ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. అదే సమయానికి పరీక్షా కేంద్రాల తనిఖీకి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ వచ్చారు. దీంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. పరీక్షా కేంద్రంలో భద్రతా వైఫల్యంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సో, ఇది ఖచ్చితంగా చెప్పాలంటే భద్రతా వైఫల్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఆ చెక్ పాయింట్స్ దాటుకొని, ఆ ఇన్విజిలేటర్‌ను దాటుకొని పోయి క్లాస్‌లో కూర్చొని అంత ధైర్యంగా ఐఫోన్ బయటికి తీసి క్వెషన్ పేపర్ ఫోటో తీస్తున్నాడంటే ఖచ్చితంగా ఇది భద్రతా వైఫల్యమే. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకు తెలియాల్సి ఉంది. సో, ఇది నిన్నటి జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఎగ్జామ్‌కి దాదాపు 1,48,881 మంది దరఖాస్తు చేసుకుంటే 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది 18 జిల్లాలలో ఎగ్జామ్ జరిగింది. సో, ఈ పరీక్షకు 91,463 మంది అంటే 72.55% మంది హాజరైనట్లు ఇది మనకు హాజరైనట్లు ఈ యొక్క న్యూస్ ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. సో, ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించినటువంటి న్యూస్.